కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాలనలో వారు ప్రతి క్షణం కూడా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటి మీదనే వారు నిరంతరం ఆలోచించింది. కానీ రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టిండు. అట్లా వందల స్కాములు చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే 20,000 మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే 103 మంది పిల్లలు చనిపోయారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో 17 తీసుకొచ్చిండు. కోడిగుడ్ల కుంభకోణం దాదాపుగా 600 కోట్ల కుంభకోణం. ఇది ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా చిరు వ్యాపారులు, వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు. ఇక్కడ పోయింది మీ చేవేళ్ళ డిక్లరేషన్. చేవేళ్ళ డిక్లరేషన్లో మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినావు రేవంత్ రెడ్డి. కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం. ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి 2 నెలలకు ఒకసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లలో పడేటి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు కూడా వీళ్ళకు బిల్స్ రాలే. దాదాపు 4 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలే. గ్రీన్ ఛానల్ అన్నాడు, గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు. గ్రీన్ ఛానల్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా పోతా ఉన్నాడు. కేసీఆర్ గారు ఆ 10 సంవత్సరాలలో పేదోళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని కలగన్నాడు. తన చేతినంత కాడికి చేసిండు. రేవంత్ రెడ్డి ధనవంతులు మరింత ధనవంతులు కావాలని పేదోళ్ళ పొట్ట కొడతా ఉన్నాడు, పిల్లల పొట్ట కొడతా ఉన్నాడు. 103 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఎన్నో విషాహార సంఘటనలు. తల్లిదండ్రులను స్కూళ్ళకి రాణిస్తలేదు. ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ దొంగతనాలన్నీ తెలుస్తాయని అధికారులేమో ఏసీ రూమ్లలో కూర్చొని బడా కాంట్రాక్టర్లతో మిలాఖతై వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటా వీళ్ళందరినీ కూడా ఎవరిని రానివ్వడం లేదు. ఇది కోడిగుడ్ల కుంభకోణం ఎక్కడే కాదు, కూరగాయల కుంభకోణం నడుస్తూ ఉన్నది. రేపు మటన్ చికెన్ కుంభకోణం కూడా కాబోతున్నది. అదేవిధంగా కిరాణా సరుకుల కుంభకోణం కూడా కాబోతున్నది. ఈ కుంభకోణ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
జీవో నెంబర్ 17ను అర్జెంటుగా రద్దు చేసుకోవాల్సిందే. ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ లేకపోతే పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, కాంగ్రెస్ బడా నాయకుల బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభం కలిగించే జీవో 17 ఏదైతే ఉందో దాన్ని అర్జెంటుగా రద్దు చేసుకోవాలి. అన్యాయం జరుగుతూ ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమానత్వ హక్కు ఇచ్చింది. పేదలకు ఒక న్యాయం, కోళ్ళ ఫామ్లు ఉన్న బడా బడా వ్యాపారస్తులకు ఇంకొక న్యాయం కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు ఇంకొక న్యాయం కాదు. మెగా కృష్ణారెడ్డికి ఒక న్యాయం, సీఎం రమేష్కి ఒక న్యాయం. మరి గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ మటన్ అమ్ముకునే వ్యాపారస్తులకు ఇంకో న్యాయం ఉండకూడదు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ 20,000 మంది పేద చిరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున మేము ఉద్యమిస్తామని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారి పాలనలో పేదలను సంపన్నులను చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు మాత్రం సంపన్నులను మరింత సంపన్నులను చేసి పేదలను దోచే ప్రయత్నం పట్టపగలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దానికి బీజేపీ వంత పాడుతూ ఉన్నది.